విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస మూడవ భాగం 16/12/20 ప్రథమాంకంలో ఉన్నాం. చాణక్యుడు తన ప్రతాపాన్ని, పౌరుషాన్ని, ప్రతిజ్ఞను వీటన్నిటిని చెప్తున్నాడు మనకి. అందులోనే ఒక మాట, సముత్థానానందా నవహృదయలోగారోగా ఇవ భువ కృతా మౌర్యే లక్ష్మీ సరసి నడినీవ స్థిరపద ద్వయోః సారం తుల్యం ద్వితయమభియుక్తేన మనసా ఫలం కోపప్రీత్యోర్ధ్వి మతి చ విభక్తం సుహృది చ. సముత్థానానందా నవహృదయ, నందా నవ అంటే నవనందులు అన్నారు. నవహృదయ రోగా ఇవ భువ కృతా మౌర్యే లక్ష్మీ సరసి నళినీవ స్థిరపద ద్వయో సారం తుల్యాం ద్వితయమభియుక్తేన మనసా ఫలం క్రోప ప్రీత్యోద్విషతి చ విభక్తిం సుహృది చ. సముత్థాయితి భువః భూదేవి హృదయ రోగాయువ జబ్బుల వంటి వాళ్ళ నవనంద 9 మంది నందులు నవనందు సముత్థాతాః దుంపలతో పెకలింపబడ్డారు. సరసి కొలనిలో నళిని తామర తీగలాగా లక్ష్మీ రాజ్యలక్ష్మి మౌర్యే మొర కొడుకైన చంద్రగుప్తుడి యందు స్థిరపదా స్థిరంగా నెలకొని ఉన్నది, అంటే సుస్థిరంగా రాజ్యం ఉన్నది. ద్వయోసారం రెంటి యొక్క ప్రయోజన భాగం తుల్యం సమానం. ఇది ఎంత అవసరమో దుష్ట శిక్షణం అంత అవసరమైంది. కోప ప్రీత్యోః వాళ్ళ కోపానికి ప్రీతికి ఫలం ద్వితయం 2 ప్రయోజనాలు. అధియుక్తేన మనసా పూనిక గల మనసుతో ద్విషత చ శత్రువుని సుహృది చ మిత్రమనే విభక్తం పంచి పెట్టతగింది. నందులు పొగరుతో నన్ను జుట్టుపట్టి లాగేసి కోపం ఎక్కించిన ద్రోహుడు. మౌర్యుడు నన్ను గురువుగా ఆశ్రయించి శుశ్రూష చేస్తున్న శిష్యుడు. కుల్ప అలాగే వాడు మిత్రుడు, వాణ్ణి చంపేశారు. వాళ్ళని చంపేశాను, అలాగే వీడిని రాజు చేశాను. కనుక నందులు ధనమదమత్తులు రాజులుగా భూదేవి అంటే జనాలకి ప్రజలకు చాలా బాధలు కలిగిస్తారు. కొలనిలో తామరల మౌర్యుడిలో రాజ్యం నానాటికి బాగుపడి వికసించగలదు. నేను చేయాల్సిన పనులు రెంటిని చాలా పూనికతో ఆలోచనతో చేశాను అన్నాడు. కోప ప్రీతులవటంలో ఫలం వరుసగా శత్రువుల యందు మిత్రుల యందు పంచబడి, కోప ప్రీతులు అని చెప్పినందువల్లనే శత్రువులు మిత్రుడు అని చెప్పినందున యథాసంఖ్యం అలంకారంగా కూడా అందులో. అలాగే ఆయనే అంటున్నాడు, అథవా జగృహీతే రాక్షసే కిముత్థాతం నందవంశస్య కిం వా స్థైర్యముత్పాదితం చంద్రగుప్తలక్ష్మ్యాః విచింత్య అహో రాక్షసస్య నందవంశే నిరతిశయో భక్తిగుణః స ఖలు కస్మించిదపి జీవతి నందాన్వయావయవే.
అక్కడి దాకా తీసుకుందాం తర్వాత. అథవా అలా చెల్లదు, కుదరదు. రాక్షసి అగృహీతే రాక్షసుడు వశపరచుకొనబడక అంటే అతన్ని వశం చేసుకోకుండా ఉంటే నందవంశస్య కిం ఉత్థాతం నందవంశానికి ఏం పెకలింపబడింది, ఏం పీకావు నువ్వు అంటానే అలాగా. అది పెకలింపబడనట్లే, ఆ దుంపనాశనం కాల కనుక వా. అంతేకాక చంద్రగుప్త లక్ష్యా చంద్రగుప్త లక్ష్మికి రాజ్యానికి కిం స్థైర్యం ఉత్పాదితం ఏమి స్థిరత్వం కలిగించబడింది. నందుని చంపడంతో అయిపోవాలి. ఆ రాజ్యం చంద్రగుప్త రాజ్యం స్థిరపడాలి, ప్రజలకు సుఖం కనుక కలిగింపబడినట్లు ఎలా విచించా చక్కగా ఆలోచించి ఇది వేసగాడి అభినయోపదేశ మహో ఆశ్చర్యం. రాక్షసస్య రాక్షసుడికి అంటే రాక్షస మంత్రికి, వాడెవడు నందుల మంత్రి. నందవంశే నందుల వంశంలో నిరతిశయ సాటిలేని ఇంతకు మించి మరెవ్వరికి ఉండలేనంత భక్తి గుణ గౌరవంతో కూడి అనురాగ అతిశయం నందాన్వయానయవే నందవంశము యొక్క అవయవం. వంశీయుని వంశము యొక్క అవయం అంట మందం. సర్వార్థ సిద్ధి పెద్దవాడు, ప్రధానుడే, అవయముగా చెప్పతగినవాడు. నందాన్వయే అని ఏని నందాన్వవాయి అని కూడా అప్పచ్చు. నందవంశానికి అంటాం. కస్మిశ్చిత్ అపి జీవత్ ఎవడైనా బతికి ఉండ అలా బతికి ఉన్న వాడిని పట్టుకొని వాడికై తాను ప్రయత్నముని కొనసాగిస్తూనే ఉంటాను అని అంటున్నాడు. కనుక ఎవ్వడూ మిగలటానికి వీల్లేదు. నందవంశంలో కానీ వాడికి సహాయం చేసే నవనందులకు సహాయం చేసేవాడు ఎవడు బతికి ఉండటానికి వీలు. అలా బతికి ఉంటే చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం సుస్థిరంగా ఉండదు అని ఆయన ఆలోచన. వృషలస్య సాచివ్యం గ్రాహయితుం న శక్యతే తదభియోగం ప్రతి నిరుద్యోగ శక్యో నావస్థాపయతు అస్మాభిరసయైవ బుద్ధ్యా తపోవనగతౌ సి ఘాతితస్తపస్వీ నందవంశీయ సర్వార్థసిద్ధి యావదసౌ మలయకేతుమంగీకృత్యాస్మదుచ్ఛేదాయ విపులతరం ప్రయత్నమపదర్శయచ్చేవ ప్రత్యక్షవదాకాశే లక్ష్యం శుద్ధ్వా సాధు అమాచ్య రాక్షసా సాధు సాధు శ్రోత్రియా సాధు సాధు మంత్రి బృహస్పతే సాధు కుతః అని ఇంకా అంటున్నాడైనా ఏమంటున్నాడో తర్వాత. వృషలస్య నశక్యతే వృషలునికి మంత్రిత్వం అంగీకరింపచేయటానికి అంటే చంద్రగుప్త మౌర్యుడికి రాక్షస మంత్రిని మంత్రిగా చెయ్యటానికి అలవి పడడు, ఆయన్ని అంగీకరించడు. నేను ఎంత ప్రయత్నం చేసినా ఎవరు రాక్షసుడు ఒప్పుకోడు. నందవంశం మీద ఆయనకు విపరీతమైన విశ్వాసం. కనుక చంద్రగుప్తుడికి తేలిగ్గా వచ్చి మంత్రిత్వం చెయ్యమంటే చెయ్య. తదభియోగం దానికి వృషుడిపై గల పగ కొని ఎదిరించడానికి నిరుద్యోగ పూనిక లేక సహాయం లేనివాడుగా పగమాను కొన్నవాడుగా అవస్థాపయితు ఉండేట్లు చేయటాన్ని నశక్య అలవిపడు. కనుక చంద్రగుప్తుడి మీద పగ లేకుండా అతన్ని చేయటం మన వల్ల అంత తేలికైన విషయం కాదు. అవస్థాపయితం వాణ్ణి ఊరికే ఉండేటట్లు చేయటానికి నశక్య
అలబి పడేవాడేం కాడు రాక్షసుడు. అస్మాభి నా చేత అనయా ఏవ బుద్ధ, ఈ ఆలోచనతోనే తపోవన గత, తపోవనాన్ని చేరినవాడనైన తపస్వి, దాని జాలి చూపులు సున్నవాడైన ఘాతిత సంపింపబడినవాడు, సర్వార్థసిద్ధి పెద్దవాడు, వయసు మళ్ళినవాడు, నందుల మూలకంద. అతనికి చిన్నవాళ్ల చాణక్యుడి తాగి అవమానించిన ఆనందు వాళ్ళని రూపమా జయం తీసుకున్నాడు, పొందాడు. కుసుమపురాన్ని వశీకరించటానికై చాణక్య చంద్రగుప్త మిత్రుడైన పర్వతుడి సేవన దాన్ని ముట్టడిని చాలా కాలాలు మరి ఉపాయం లేక శత్రువులు లొంగిపోవలసినట్లుగా సాగిస్తూనే ఉన్నారు. జనులకు చాలా బాధలు కలుగుతున్నాయి. దాన్ని వార్వలేక అప్పుడు రాక్షసాదులకు కూడా తెలియనీయకుండా ముసలి సర్వార్థసిద్ధి ఊరి నుండి బయటికి స్వరంగపు దారి ఉండగా దాని గుండా తప్పించుకొని బయటికి పోయి తపోవనానికి పరారి అయ్యారు. తతః సమంతాదు ఉపద్ధు కుసుమపురం అవలోక్య బహు దివస ప్రవృత్తమతి పరోధ వైవసముపరి పౌరాణ పరివర్తమానం అసహమానే తస్యామ వ్యవస్థాయా పౌరజనాపేక్షయా సురంగాయే. సురంగామే శాపక్రాంతే, అలాగే ఉంటుంది. తపోవనాయ దేవే, సర్వార్థసిద్ధు అని వేగు చూపుల కనిపట్టి చాణక్యుడు వాణి చంపించి, అది రాక్షసుడికి తెలియదా చంపటం అని. కనుక విరాధుడి వలన ఎరగగ తపోవన గతు చంపటం దోషం కాదా? అంతలా ఉండదు, ఇంతే ఉంటుంది బాబు. రాక్షస సంగ్రహానికి వలయు పని ఏది నిర్దోషమే అని చాణక్య న్యాయం. చాణక్యుడంటేనే అది. కనుక రాక్షసుడి యొక్క సంగ్రహాన్ని వాణ్ణి వశం చూసుకోవటానికి ఏం పని చేసినా అది రాజ్యం కోసం, నా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. కనుక అందులో నా తప్పే ఉండదు, నాది తప్పు కాదు అని ఒక అభిప్రాయంలో ఉన్నాడు చాణక్యుడు. యావదసౌ మలయకేతుమంగీకృత్యాస్మదుచ్ఛేదాయ విపులతరం ప్రయత్నం అపదర్శయత్యేవ ప్రత్యక్షవదాకాశే లక్ష్యం బద్ధ్వా సాధు అమాచ్యా రాక్షసా సాధు సాధు శ్రోత్రియా సాధు సాధు మంత్రి బృహస్పతి సాధు కుత అని అతన్ని ఎంత గొప్పగా పొగడుతున్నాడు చూడు. యావత్ ఎంతలో అంగీకరించి ఒప్పించి వశం చేసుకొని అస్మదుచ్ఛేదాయ మమ్మల్ని నాశనం చేయట విపులతర గొప్ప ఉపదర్శయతి చూపుతున్నాడు, గొప్ప ప్లాన్ సాగిస్తున్నాడు. ప్రత్యక్షవత్ ఎదుట ఉన్నవాణ్ణి చూసినట్లే లక్ష్యం బద్ధ్వా చూపు నిలిపి అది అభినయోపదేశం. చాణక్య పాత్రానికి అలా చూడటం భావోద్రేక. రాక్షసుడులు చాణక్యుడికి ఎంత గౌరవమో ఈ సంబోధనలు చూపిస్తాయి. రాక్షసుడంటే అవతలవాడు బృహస్పతి లాంటివాడు కనుక ఆయన యుక్తియుక్తులు, శక్తి సామర్థ్యాలు, ఆలోచనం, మంత్రాంగం,
బాగా తెలిసినవాడు కనుక అతని మీద అసూయ లేదు, అతని మీద గౌరవం, ఎంత గౌరవం చూపిస్తున్నాడు చాణక్యుడు. అది చాణక్యుడికి మనం నమస్కారం చెయ్యాలి. మంత్రి బృహస్పతి, మంత్రిగా బృహస్పతి అయిన వాడ అంటే దాదాపు నీ బుద్ధి బృహస్పతి బుద్ధి లాంటి. శ్రోత్రియ జన్మనా బ్రహ్మణో జ్ఞయ సంస్కారా ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్రం త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే. ఈ రాక్షసుడు చివరకు అయే అయమమాత్య రాక్షస ఏన మహాత్మనా భూ అమాత్య రాక్షస విష్ణుగుప్తోహం అభివాదై అని చాణక్యుడు రాక్షసుడికి అభివాదం చేస్తాడు చివరిలో, నాటకం చివరి. సాధు బళి భేష భాషయ్య, ఎంత గొప్పవాడివయ్యా, నందవంశం మీద ఎంత అభిమానం. ఆ అభిమానాన్ని ఇప్పుడు చంద్రగుప్తుడి వైపు చూపిస్తే ప్రజలు చాలా సుస్థిరమైన పాలన, చక్కని గొప్ప పరిపాలన అనుభవిస్తారు. నువ్వు ఆ పని చేస్తే దేశానికి మంచి. దుష్టుల వైపు ఇప్పటిదాకా ఉండవు, ఇక క్రమంగా మారటం మంచిది అని లోపల అనుకోండి. ఐశ్వర్యాదనపేతమీశ్వరమయం లోకోద్ధత సేవతే తం గచ్చంచను ఏ విపత్తిషు పునస్తే తత్ప్రతిష్టాశయా. భర్తుర్యే ప్రళయేపి పూర్వసుకృతా సంగేన నిస్సంగయ భక్త్యా కార్యధురం వహంతి బహవస్తే దుర్లభాస్త్వాదృశా. మళ్ళా ఒకసారి ఏవి రాశాడ్రా పద్యాలు ఏ శ్లోకం. ఐశ్వర్యాదనపేతమేశ్వరమయం లోకోర్ధత సేవతి తం గచ్చత్యను ఏ విపత్తిషు పునస్తే తత్ప్రతిష్టాశయా. భక్తుర్యే ప్రళయేపి పూర్వసుకృతా సంగేన నిస్సంగయ భక్త్యా కార్యధురం వహంతి బహవస్తే దుర్లభాస్వాదృశా. అది ఇప్పుడు దీని అర్థం ఏమిటో తెలుసుకోండి. ఐశ్వర్యాత్, ఇది ఐశ్వర్యాత్ రాచరిక నుండి, అనపేతం తొలగని, ఈశ్వరం రాజు, అయం లోక ఈ ప్రజలు, అర్థత ధనము మొదలైన ప్రయోజనాల వల్ల అంటే అది కలుగుతుందని, సేవతే సేవిస్తా ఆశ్రయిస్తా, ఏ ఎవరు విపత్తిషు ఆపదలయన్ తం అతని అనుగచ్చంతి అనుసరిస్తారు, తే వాళ్ళు పునః తత్ప్రతిష్టాశయ మళ్ళా వాడు ప్రతిష్ట మంచి స్థితి రాజరికం చెందుతాడు అనే ఆశతో అనుగచ్చంతి అంటే అనుసరిస్తా. ఏ ఎవరు భర్తు ప్రళపితే ప్రళయే అతి దొర రాజు యొక్క నాశనంలో కూడా పూర్వ సుకృత అసంగే మునపటి మేలి పనుల ఉపకారాల లోని స్నేహం చేత నిస్సంగయ ఇప్పుడు యైహై స్వార్థపుట ఆశ లేనటువంటి అత్యా గౌరవంతో అనురాగంతో కార్యధురం అతడి కోసమైన అంటే పగ తీర్పు మొదలైన పనుల బరువులు వహంతి ధరిస్తారు. అలాంటి త్వాదృశ నీ బోంట్లు అంటే రాక్షస మంత్రి లాంటి బహుశ పలువురు దుర్లభాహ నీలాంటి వాడు కోటికి ఒక్కడుంటారు రాక్షస మహామత్య అంటున్నాడన్నమాట. రాక్షసుణ్ణి తన మెచ్చుకోలు అతని కోసమై తన పాటుకు
మనస్సు సమాధానం కోసం మనందరికీ చెప్పు. ఐశ్వర్యాదనపేదం ఇత్యాది లోకసేవన ప్రతిష్టాశ అనుగమనాన్ని నిస్సంగ భక్తి కార్య దుర్వహనాన్ని హేతువుగా చెప్పబడింది కనుక ఇది కావ్యలింగ అస్మ. అత ఏవ అస్మాకం తత్సంగ్రహే యత్నః కథమసౌ వృషలస్య సాచివ్యగ్రహణేన సానుగ్రహ స్యాత్ ఇతి కుతః. ఇక్కడ దాకా తీసుకొని తర్వాత శ్లోకం ఉంది. తర్వాత అస్మాకం నాకు సానుగ్రహ వృషలుడి నిగ్రహం కోపం మాని దయ కలవాడనని అనుగ్రహ ఇది చాణక్యుడికి రాక్షసుడి మీద గౌరవం. శత్రువులందైన గుణపక్షపాతాన్ని సూచించటం అది. అప్రాజ్ఞేతి అది అని చెప్పాడు. తర్వాత శ్లోకం అప్రాజ్ఞేన చ కాతరేణ చ గుణః స్యాద్ భక్తియుక్తేన కః ప్రజ్ఞాని క్రమశాలినో హి భవేత్ కిం భక్తిహీనాత్తు ఫలం. ప్రజ్ఞాని విక్రమ భక్తయః సముదితా యేషాం గుణాభూతయే తే భృత్యాన్ నృపతేః కళత్రమితరే సంపత్సు చాపత్సు చ. మళ్ళా ఒకసారి శ్లోకంలో అప్రాజ్ఞేన చ కాతరేణ చ గుణః స్యాద్ భక్తియుక్తేన కః ప్రజ్ఞా విక్రమశాలినోపి భవేత్ కిం భక్తిహీనాత్ పరం. ప్రజ్ఞా విక్రమ భక్తయః సముదితా యేషాం గుణాభూతై తే భృత్యా వృషతేః కళత్రమితరే సంపత్సు చాపత్సు చ. అప్రాజ్ఞే ఎలాంటి సేవకుడు గుణవంతుడు చెప్తున్నాడు. అప్రాజ్ఞేచ తెలివి లేనివాడు, కాతరేణ చ పిరికివాడు, భక్తియుక్తేన ప్రీతి అనురాగాలు కలవాడు అయిన వాడితో కగ్గుణశ్చాతి ఏం లాభమయ్యా. కనుక వాడి వల్ల ప్రయోజనమేం జరగదు. ప్రజ్ఞా విక్రమశాలినః తెలివి శౌర్యం కలవాడి అయిన భక్తిహీనాత్ భయ గౌరవాలతో కూడిన స్నేహం లేని వాడి వల్ల కిం ఫలం భవేత్ అంటే వాడి వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. ఏషా ఎవడి ప్రజ్ఞా విక్రమ భక్తయ తెలివి శౌర్యం సగౌరవానురాగం అనే గుణాహ మంచి గుణ సంపత్సు సంపదలలో సమృద్ధులుగా అపాత్సుత అంటే ఆపత్సమయాలలో సమృద్ధులు నృపతే భూతయే రాజు యొక్క మేలు కోసం సముదితా సమకూడి ఉన్నదు. తే భృత్యా వాళ్ళ యా నౌకర్లంటే బంట్లంటే అతడే అలాంటి వాడు కానివాడు నౌకరు కలత్తరం నిజంగా భార్యను పోలినవాడు వట్టి పోషణ చేటుగా భారంగా ఉండేవాళ్ళు కనుక వట్టి తగలాటం వాడిని పెట్టుకోవడం అలాంటి వాడు కనుక నౌకరుడు ఒకడికి భయంతో ప్రీతి ఉంది కానీ బుర్రలేదు. అలాగే భీరు వాడు భయం. అలాంటి వాడు తన స్వామికి ఏం ప్రయోజనం చెయ్యడు. తెలివి ఉంది ఒకటి, పరాక్రమం ఉంది, కానీ స్వామి భక్తి లేదు. స్వామి భక్తి లేకపోతే రాజుకు ఉపయోగం లేదు, దేశానికి చేటుక. నౌకర్లకు కావాల్సిన మంచి గుణాలని సమకూడిన నౌకరే పనికి వస్తాడు. కానీ సంపదలలో కానీ ఆపదలలో కాని వాడు ఎందుకు ఉత్త బంధమే వాడిని ఉరికే ఒక మెడకి ఉరిక్తాడులాగా ఉంది. అలాగే భాసుడు కూడా అంటాడు,
ప్రతిజ్ఞా యౌగంధరాయణ సర్వం హి సైన్యమనురాగమృతే కలత్రం. అలాగే పంచతంత్రుడు యస్మిన్ కృత్యం సమావేశ్య నిర్విశంకేన చేతస అశ్యతే సేవక సస్యాత్ కలత్రమివచ్చాత్. అప్రాజ్ఞేన ఇలాంటి అప్రస్తుతం ప్రశంసించడంలో అప్రస్తుత ప్రశంస ఇందులో ఉంది. అని ఇంకా ఆయనే అంటాడు, తన్మయాప్యస్మి స్వస్తుని న శయానేవ స్థీయతే యథాశక్తి క్రియతే తద్గ్రహణం ప్రతియత్నః కథమివ అత్ర తావదృషలపర్వతయో అస్య అన్యతర వినాశేపి చాణక్యప్రాపకృతం భవతీతి విషకన్యయ రాక్షసే నాస్మాకమృచ్యంతో మత్స్యంతోపకారిమిత్రం ఘాతితస్తపస్వి పర్వతక ఇది సంచారితో జగతి జనాపవాదః. లోకప్రత్యయార్థం అస్వైవార్ధస్యాభివ్యక్తయే పితా తే చాణక్యేన ఘాతిత ఇది రహస్య త్రాసయిత్వా భాగురాయణేనాపవాహిత పర్వతపుత్రో మలయకేతుః శక్యః కల్వేష. రాక్షస సమితి పరిగృహీతోపి వ్యుత్తిష్ట మానః ప్రజ్ఞయా నిగ్రహీతుం న పునరస్య నిగ్రహాత్ పర్వతకవధోత్పన్నం రాక్షసస్య అయశః ప్రకాశీభవత్. ప్రమాష్టం ప్రయుక్తాశ్చ స్వపక్షపరపక్షయో అనురక్తాపవరక్త జిన జిజ్ఞాసయా బహువిధ దేశవేష భాషాచార సంచార భేదినో నానావ్యజ్ఞానాః ప్రణిధయః అన్విష్యతే చ కుసుమపురా వాసినాం నందామాచ్య సుహృదాం నిపుణం ప్రచారగతం అని ఆపాము. తర్వాత అంతదాకా ఏం జరిగిందో ఒకసారి. రాక్షసమతి పరిగృహీత రాక్షసుడి అభిప్రాయాన్ని చేర్చుకొనబడిన వాడైన రాక్షసుతో వీడు కూడి రాక్షసుడు వీని కనుపుకొనడా వీడు వ్యుత్తిష్టమాన ఎత్తి వస్తున్నవాడై ప్రజ్ఞయ నా తెలివితో నిగ్రహీతం అడంపను ఆపేస్తా. శక్య ఖలు ఏహ వీడు అలవిపడువాడే అంటే నాకు లొంగ గదిగినవ. అదే ప్రస్తావనలోని శ్లోకంలో క్రూరగ్రహ సకేతు ఇచ్చాడు కనుక వాడు ఎత్తి రావటం దండెత్తి రావటం అలాగే ఆ చాణక్యుడే పన్నాగాలు పని కనుక ఇది జనంలోకి తెలిసిపోయి కథం ప్రకాశతాంగతో యమర్థ అని నేను అనుకున్నంతే అయిపోయింది. అనుకొని దేనికి సమర్థ కిం ప్రళయయితు అని అనుకోడు. పునః మళ్ళా అలా కాక అస్య నిగ్రహాత్ వీణ్ణి మట్టు పెట్టట పర్వతక వధోత్పన్న రాక్షసప్యాస ప్రకాశీభవత్ సమాష్టం అసత్యం అని శేషంగా అధ్యాహ పర్వతకుణ్ణి చంపటానికి పుట్టిన రాక్షసుని అపకీర్తి బయటికి వస్తున్న దాన్ని తుడిచివేయటానికి నశక్యం సాధ్యపడదు. అంటే వీణ్ణి మట్టు పెట్టితే అది రాజ్యార్థ భాగాన్ని ఇవ్వకపోవటకే అదా అవుతుంది. దాన పర్యంతం చంపినది కూడా నేనే అని తేలచ్చు. కనుక ఇప్పుడు రాక్షసుడి మీద పుట్టి వ్యాప్తిలో ఉన్న దాన్ని తుడిచివేయటానికి మన వల్ల కాదు. దాని చేత నిర్వహణలో కార్యసాధనం కాగల తాను చేసింది
చేసబోయేటువంటిది రాక్షస సంగ్రహానికై తనకు అపవాదంగా తన పథకానికి కదా ఇక్కడ వరుసగా చెప్తున్నాడు. ఈయన పథకం పడుతున్నాడు. పథకం అంటారు వాళ్ళు, మనం పథకం. రాక్షస సజ్జోపయశోవ్య మలయకేతుని తాత్కాలిక నిగ్రహం జరగాలి. అది ఇక్కడ ఆయన ఆలోచన. న పునరస్య విగ్రహవాన్ పర్వతకవధోత్పన్నం రాక్షసస్య అయశః ప్రకాశీభవత్ సమాష్టం ప్రయుక్తాశ్చ స్వపక్షపరపక్షయోరనురక్తాపరక్తజన జిజ్ఞాసయ బహువిధ భాషాచార సంచార వేదినో నానా వ్యంజన ప్రణిధయ అన్విష్యతే చ కుసుమపుర వాసినాం నందామాచ్య సుహృదాం నిపుణం ప్రచారగతం తత్కారముత్పాద్య కృతకృత్యతామాపాదితాః చంద్రగుప్తసహోత్థాయినో భద్రభటభృచ్యతయః ప్రధాన పురుషాః శత్రుప్రయుక్తానాంచ తీక్ష్ణరసదాదీనాం ప్రతివిధానం ప్రతి అప్రమాదినః పరీక్షత భక్తయః క్షితిపతి ప్రత్యాసన్నాః నియోజితాస్తత్ప్రాప్త పురుషాః. అది స్వపక్ష పరపక్ష నా పక్షంలో శత్రుపక్షంలో అంటే ఎవరి శత్రువు? రాక్షసుడి పక్షం. అనురక్త అనే జిజ్ఞాసయ అయిన వాళ్ళకి కానివాడు ఏది అంటే తెలిసిన కోరిక బహువిధ వేదిన అనేక రకాల దేశాల వేషాల భాషల ఆచారాల నడవడుల ఎదిగినవ నానా వ్యంజన అనేక వేషాలు వెయ్యగలవ ప్రణిధయ వేగులు ప్రచారం అదే నడువడులకు చెందినదంతా నిపుణ చాలా మెలకువతో నేర్పు మీరినట్లుగా తత్కాజ్య ఆయా కారణాలు కల్పి శ్రీమజ్యం మృగయశీల హస్తాశ్చావేక్షతే అనభియుక్త అనే మొదలైన విధంగా కృత్యుడు అంటే అసంతృప్తుడు కనుక అపరక్తుడు అంటే కృత్యులు నాలుగు రకాలుగా ఉంటాయి అని నీతి విధులు. లుబ్ధ భీత అవమాని రాజుచే కోపం వచ్చేటట్లుగా చేయబడ్డవ రాజు వలన డబ్బు మొదలైనవి ఆశతో ఉని ఆశ తీరనివ ఏదైనా కారణం చేత రాజు తన్ను ఎప్పుడైనా ఏమైనా చేస్తాను అని భయంతో ఉండేవ రాజు చేత అవమానింపబడినవ వట్టి అభిచయపు అనురక్త పొందింపబడి శత్రురాజులు కృత్యులను కనిపెట్టి రహస్యంగా తమ వైపుకు లాక్కొని వాళ్ళ వలన నమ్మకంతో శత్రు రహస్యాల రంధ్రాలను బొక్కలంటాం ఎరగటానికి చేస్తారు ప్రయత్నం. చంద్రగుప్త సహోత్థాయిన చంద్రగుప్తుడితో తోడుగా ఏ పనికి లేచువాడు అంటే ఇష్టపడి తిరిగేవాడు అతని వృద్ధితో తాము కూడా వృద్ధి పొందేవాడు. బాల్యం నుండి అని అనుకోవాలి. ఏ పని అందున వృద్ధి పొందేవాడు అనక ఎడబాటి లేనివాడు అంటే చంద్రగుప్తుడితో మొదటి నుంచి మిత్రత్వంగా అలాంటి మిత్రుడు విప్రంభాపాత్రుడు విశ్రంభపాత్రుడు బాల్యాత్ ప్రభృతి స్వసమానయా దానమానాదిర్వర్ధిత ఇది వ్యాఖ్యాత డుండి చెప్పారు. ప్రధాన పురుష గొప్ప పరువు పదవీ కల నౌకరు తీక్ష్ణ రసదాదీన విషం పెట్టే వాళ్ళు మొదలైనవ ప్రతి విధానం ప్రతి
తగిన బదులు చేయటాన్ని గురించి మరుసేతల గురించి ప్రమాదిన జాగ్రత్త వదలనివాడు, పొరపాటు చెయ్యనివాడు, పరాకు కలిగి ఉండేవాడు, పరీక్షత అనేకసార్లు అనేక విధాలుగా అనేక పనులలో పరీక్షింపబడిన భక్తి గౌరవంతో అనురాగం దేవుడు రాజ్యంలో అంటే గురువు గారి మీద ఉండే భక్తి ఉండేవాళ్ళు, ప్రత్యాసన్న దగ్గరలో ఉండే పరిచారక ఆప్త మిక్కిలి పొందబడిన కావలసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కావాలి పానికి. అలాగే అస్తి చ అస్మాకం సహాధ్యాయి మిత్రన్ ఇంద్రశర్మా నామ బ్రాహ్మణ సచౌనస్యాం దండనీత్యాం చతుష్షష్ట్యంగే జ్యోతిశాస్త్రే చ పరం ప్రావీణ్యముపగతః సమయా క్షపణకలింగధారి నందవంశవధ ప్రతిజ్ఞానంతరమేవ కుసుమపుర ఉపనీయ సర్వనందామాత్యైః సహసఖ్యం గ్రాహిత విశేషశ్చ తస్మిన్ రాక్షసం సముత్పన్న విస్రంభ తే నేదానీం మహత్ప్రయోజనం అనుష్ఠేయం భవిష్యతి తదేవ అస్మంతు మన్మత్తో న కించిత్ పరిహాస్యతి వృషల ఏవ కేవల ప్రధాన ప్రకృతి స్వరూపిత రాజ్యతంత్ర భారం సతతం ఉదాస్తే అథవా యత్ స్వయం అభియోగ దుఃఖై అసాధారణై అపాకృతం తదేవ రాజ్యం సుఖయత్తికృత. ఎంత ఆలోచన కౌటిల్యుడికి ఉందో. అస్మన్ నాకు ఏవ సహాధ్యాయ ఒక్క గురువు దగ్గర చదువుకున్నవాడు, అంటే నాతో పాటు ఒకే గురువు దగ్గర చదువుకున్న ఆ సంబంధంలో లోకాన ఎంతో స్నేహం కలిగిస్తుంది కనుక విశ్రంభాన్ని ఔసనస్య ఉపశనుడు శుక్రాచార్యుడు చెప్పిన శుక్రనీతి ప్రసిద్ధం. దండనీతి రాజ్యపాలన కూర్చిన శాస్త్ర పాలన గురించిన శాస్త్రం. చతుష్షష్ట్యంగి 64 అంగాలు కల పూర్ణమైన ఆ శాస్త్రం. పరం ప్రావీణ్యం చాలా నేర్పుతో కూడిన పాండిత్యం. రాజకీయం అంటే తన ఈ పాండిత్యంలో రాక్షసుడికి ఎంతో నమ్మకం కలిగించాడు. తన మాటను నమ్మి వాడు సమయాన చాణక్యునికి అనుకూలమయ్యేటట్లుగా మోసపోయేంత సర్వనందామాత్యై శుకనాథ రాక్షసాదులైన అందరితో గ్రాహిత కొలవబడినవాడు, అంటే రాజసేవ చేసినవాడు. మహత్ ప్రయోజనం రాక్షసమిత్రులని కుసుమపురం నుండి తరుమబడి మలయకేతు పట్టణానికి పోయి అందు రాక్షసుడి ఆప్తమిత్రంగా ప్రసిద్ధి పొంది కడపడ చివర మలయకేతుడు తన నాయన అయిన పర్వతకుని చాణక్యుడు చంపాడు అని ఎంతకాలంగానూ తాను నమ్మి ఉండగా మంచి సమయంలో వాడి ఎదట పర్వతుడికి విషకన్యల ప్రయోగించి చంపాడు రాక్షసుడు అని చెప్పి రాక్షసుడిని తరుమ కుట్టించిన. అది ఆ మహాప్రయోజనం. సముత్పన్న విశ్రంభ బాగా పొడమిన నమ్మకం కలవాడు. అస్మత్తగా నా వలన పరిహాసదే కొదవ ఏమీ లేదు. నా బుద్ధికి పదునేం తక్కువ ఏం లేదు.
ప్రధాన ప్రకృతిషు ప్రధానామాచ్యుడైన నయన్ రాజ్యతంత్ర భార రాజ్య పరిపాలన అనే బరు వట్టి సచివాయత్త సిద్ధిగా ఉన్నారు. ఉదాస్తే ఏం చేయక తన అవసరం లేక ఊరికే చాణక్యుడు తాను నిద్రపోకుండా రాక్షస సంగ్రహాన్ని అప్పటికప్పుడు కావించిన పనుల జాబితా ఏమేం చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. రాక్షసుడు చంద్రగుప్తుడి మీదికి విష కన్యను ప్రయోగింపగా దాన్ని పర్వతుకుడి మీదికి తిప్పి వాణ్ణి చంపించి వాణ్ణి రాక్షసుడు చంపించాడని కుసుమపురంలో పుంఖానుపుంఖంగా దాన్ని బాగా ఆ పుకారు పుట్టించారు. రెండు, పర్వతకుడిని చాణక్యుడు చంపించాడని రహస్యంగా మలయకేతువుకి చెప్పించి వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయేట్లుగా చేసి వాడికి రాక్షసుడికి కూడా స్నేహపు కూడికకు అవకాశం వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి ఒక ప్లాన్ వేసి. మూడోది, స్వపక్ష పరపక్షాల అన్నిటినీ ఎదిగించటానికి నానా దేశ వేష భాషల తెలిసినటువంటి అనేక మంది వేగులను చారులను ఏర్పాటు చేసుకొని. నాలుగోది, నంద అమాత్య సుహృత్తుల నడవడులను కనిపెట్టింది. నందుడి యొక్క నవనందుల యొక్క మంత్రుల ఒక్కొక్కళ్ళ మనోధర్మం ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా లొంగేటిగా ఉన్నారా, ఆ పని కూడా ఇంకా చేయిస్తుంది. 5, భద్ర భటాదుల కృతకృత్యులను చేసి మలయకేతు కొలవ చేరపోనిచ్చరు. తనకు అనుకూలంగా ఉండే భద్ర భటాదుల వాళ్ళకి నమ్మకంగా చెప్పి మీరు మలయకేతు సేవలో ఉండండిరా, తర్వాత నాకు ఉపయోగపడతారని చెప్పి అక్కడికి పంపించి, అంటే పర్వతకుడి కొడుకు నలయకేతు వాడి దగ్గరకు పంపించి ఆ కొలువులో చేర్పించాడు. ఎన్ని ఆలోచన చేశాడు. కౌటిల్యం అంటే శత్రు ప్రయుక్త తీక్ష్ణ రసవాదులు పనిపట్టి ప్రతి విధానాన్ని చేయటానికి నమ్మకమైన ఆసన్న పరిచారకులను కనుక తీక్ష్ణ రసవాదులు ఉంటారు. విషకన్యం తయారు చేశారు. వాళ్ళ పన్నాగాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని దాని మీద కొత్త ఎదురుదాడి ఎలా చెయ్యాలో ఆలోచన చెయ్యగలవాడని మళ్ళీ తన దగ్గర పెట్టు. 7, తన యందు శర్మను రాక్షసాదులకు నమ్మిన మిత్రులను చేసి ఇందు శర్మ తనవాడి అయినటువంటి ఇందు శర్మను రాక్షసాదులకు నమ్మిన మిత్రులను చేశారు. వీళ్ళంతా ఏమనుకుంటారు, చాణక్యుడిని వదిలిపెట్టే వచ్చాడు, చాణక్యుడి మీద వీళ్ళ కోపం అనిపించేట్టుగా రాక్షసుడిని నమ్మించి ఇందు శర్మను రాక్షసుడికి మిత్రుండిగా చేసి వాడిని తన చేతిలో ఉంచుకో. కనుక వాడున్నా అంటే రాక్షసుడు దొంగినట్టే కదా. అథవా అలా కాకపోతే అది కాదు, దోషం కాదు. ఏది స్వయం సొంతంగా చేసుకొని అసాధారణై సామాన్యాలు కాని బాగా పెద్దవై అభియోగ దుఃఖై ప్రయత్నంతో కార్యసాధనానికైన ప్రయత్నాల కష్టాల చేత అపాకృతం విడవబడిందో తత్ రాజ్యం ఆ రాజరికమే సుఖయతి సుఖాన్ని కలిగి రాజు మంచి ద్రవ్యంగా
చెప్పిన మాట విని గ్రహించి నడుచుకునేవాడుగా ఉండాలి. మంత్రి చాలా సమర్థుడు, యోగ్యుడుగా ఉండాలి. అలాంటి సచివాయత్త సిద్ధికి చిత్తసిద్ధకమైన రాజ్యమే శ్లాఘ్యతమైందని చాణక్యుడి అభిప్రాయం. చాణక్యుడికి చంద్రుడి యందు ఎంత ప్రీతి, అతని రాజ్యతంత్రంతో ఎంత పూనిక ఉందో ఆలోచించి అని ఇప్పుడు ఒక శ్లోకం చెప్తా. స్వయమాకృత్య భుంజానా బలినోపి స్వభావత గజేంద్రాశ్చ నరేంద్రాశ్చ ప్రాయః సీదంతి దుఃఖితాః తతః ప్రవిశతి యమపటేవ చరః స్వయమాకృత్య భుంజానాః బలినోపి స్వభావతః గజేంద్రాశ్చ నరేంద్రాశ్చ ప్రాయః సీదంతి దుఃఖితాః అని చరః అంటాడు. యమపటేన చర. తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం ఉంది, తర్వాత చెప్పుకోదు. స్వయమితి స్వభావతః స్వభావం చేత్ బలినః అపి బలం కలవాడైన గజేంద్రాః చ అంటే పరికాండ్రుడు, నరేంద్రాః చ రాజులు స్వయం సొంతంగా ఆకృత్య తెచ్చుకొని భుంజాన తినుతున్నవాడు, దుఃఖితాః చాలా దుఃఖాన్ని పొందినవాడు, పీడంతి దెబ్బతింటువాడు. స్వభావం చేత రాజు ఎంత బలవంతుడైనా తన రాజ్యకార్యాలు తాను స్వంతంగా విచారించుకోవాలి కానీ ఎంతో కూడా విసుక్కుంటూ ఉంటా. అలాగే గజేంద్రం మావటీలో మరి అట్లాంటి వాడు తన యథాకాల దానాన్ని తనకు పెట్టక తన మేతను తానే వెతక్కొని పోవాలి అనుకుంటే అది దెబ్బతింటుంది, దాని పరాక్రమం. గజాన్ని చెప్పటం చేత దాని స్వభావం అంట. గజశాస్త్రాన్ని అరయ తగును. మరి అన్ని మృగాలు అలా కావు, రాజు కూడా అంతే. అంటే తక్కిన మనుషులు అలా కాదు. ఎందుకు అలంకార శాస్త్రం చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రణమహజమస్స దళనే కిం కంజం దేవయేహి ప్రణమతయమస్య చరణౌ కిం కార్యం దేవకైరన్యైః ఏష ఖల్వంచ భక్తానాం హరతి జీవం పరిస్ఫురంతం. అది ప్రణమతేతి యమస్య యముడి యొక్క శరణౌ పాదాల మీద ప్రణమతః మొక్కేవ అన్య దేవతై ఇతర చిల్లర దేవుళ్ళ చేత కిం కార్యం ఏం పని ప్రయోజనం ఏష ఖలు ఇతడే కదా అన్యభక్తాన ఇతర భక్తుల యొక్క జీవం ప్రాణాన్ని కడపడంతం తడపడక కొట్టుకుపోతున్నవాడు హరతి తీసుకుపో. ప్రాణాలు తీసుకెళ్ళేవాడు వాణ్ణి నమ్ముకున్నవాడు ఇతర దేవతని నమ్ముకోవటం ఎందుకు అని. అలాగే పురుషస్య జీవితవ్యం విషమాద్భవతి భక్తి గృహీతాత్ మారయతి సర్వలోకం యస్తే నయమేన జీవామః. పురుషస్య మనిషి యొక్క జీవితవ్యం మనుగడ బతుకు విషమాత్ కొడుకైన భక్తి గృహీతాత్ క్రూరుడైన విషమాత్ అంటే క్రూరుడైన భక్తి గృహీతాత్ భక్తి చేత వశపరచుకోబడి భవతి అవుతా యహ ఎవడు సర్వలోకం జనాలను మారతి చంపుతాడు తేన యమేన ఆ వాడే యముడి చేత జీవామహా బ్రతుకుతున్నా.
రమత యమస్య చరణో చాణుక్యుల కొలువడు. ఓ నందాను భక్తులార ఇతరుల ఎందుకు, ఇతరులను కొలవటం, వాళ్ళని అతడు చంపి దండిస్తా. కబర్దా అని ధ్వని. శకట దాస శూలారోపణ, చందన దాస బంధనం ఇలాంటిది రాగలదని ఇందులో మనకి సూచిస్తున్నాడు. సూచ్యార్థ సూచక. పురుషస్య జీవితవ్యం విషమాద్భవతి భక్తి గృహీతాన్ మారయతి సర్వలోకం యస్తేన యమేన జీవామః. మనిషి యొక్క మనుగడ క్రూరుడైన భక్తి చేత వశపరుచుకోబడిన వాడవుతా. ఎవడు సర్వలోకం జనాన్ని మారయతి చంపుతాడు, తేన యమేన ఆ యముడి చేత జీవామహా బతుకుతున్నాడు. కనుక మీరు అనవసరంగా ఎందుకురా చాణక్యుడితో యుద్ధం, వాణ్ణి నమ్ముకుంటే మీ బతుకులు, లేకపోతే మీరు సఫా అయిపోతారు. చంపువాడి చేత బతుకుతున్నాడు అంటామన్నమాట. ఆయన కనుక శరణు అంటే మిమ్మల్ని కాపాడతాం. యావయేదం గేహం అది యావదిదం గృహం ప్రవిశ్య యమపటం దర్శయన్ గీతాని గాయామి ఇది పరిక్రామతి. శిష్య విలోక్య భద్రా న ప్రవేష్టవ్యం చరః హోం హోం బ్రాహ్మణ అహో బ్రాహ్మణ కస్యేదం గృహం. దీంతో ఆపేద్దాం. ఈ పాఠంలో వాక్యాలు రెండు వేరు. అలంకారం దృష్టాంతం. వీడెవడో యమపటాన్ని, యముడు ప్రేతాలను పెట్టి హింసలు చిత్రింపబడి ఉన్న పటాన్ని చూసి యముడి మహిమను విశదంగా పాడుతూ జీవిస్తున్నాడు. ఈ రెండు శ్లోకాలలో ఆ మహిమనే వివరించాడు ఇక్కడ విశాఖదత్. దీన జీవించువాడు ఆ దేవతను స్తోత్రం చేస్తూ ఉంటాడు. కన్నపు దొంగ రాత్రివేళ కన్నం చేస్తాడు, ఆ తన దేవుడి స్తోత్రం చేస్తాడు. కన్నాలకు ఈ దొంగలకు ఎవడో దేవుడు ఉంటాడు, వాణ్ణి స్తోత్రం. తాగుబోతు గిడ్డంగికి వస్తూ పోతూ ఉంటాడు, త్రాగుడుల దేవతను స్తోత్రం చేస్తాడు. కనుక మృచ్ఛకటిక యోగానందం వీడు చాణక్యుడి వేగు. చాణక్యుణ్ణి యముడని నిర్దేశిస్తున్నారు అని ఒక ధ్వని. రాక్షసాదులను ఆశ్రయించిన వాళ్ళు చస్తారు, చాణక్యుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు బతుకుతారు అని ఒక ప్రచారం సాగించారన్నమాట. కనుక మాకు అయిన వాళ్ళకి నమ్మిన తన అనుచరులకు జీవనదాత అని తన పరవశత చాణక్యుడి నిజన సంభావనను చాణక్యుడి దగ్గర ఉంటే ప్రాణాలు సేఫ్, రాక్షసుడి దగ్గర ఉంటే సఫా అయిపోవటమే. చూసాంగా పర్వతకుడు అయిపోయాడు, మిగతా వాళ్ళు అట్లాగే అయిపోయారు. కనుక నమ్మండ్రా చాణక్యుడిని అని చెప్పాడనమాట. చెప్తున్నాడు. చరుడు శిష్యుడు, చరుడనేవాడు అలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత శిష్యుడు చరుడు వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తర్వాత రేపు తీసుకుందాం.